మంచిగున్నారా? అందరూ ఎట్లున్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కొంచెం స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మై న్యూ వీడియో. సో నా వాయిస్ ఎందుకు ఇట్లుండో తెలుసా? ఇప్పుడే లేచిన దట్టు కోల్డ్ అయ్యే సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట దగ్గరలో, అందుకే వాయిస్ అట్లుంది. మేబీ కొంచెం పైనకి చేంజ్ కావచ్చు, ఇప్పుడే లేచిన వాళ్ళు ఇట్లుందేమో. సో ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది కదా, చూసేయండి. చూసే ముందు తెలిసి కదా మన వీడియోకి అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే పొద్దున్న ఇవ్వగానే ఇంకా గ్యాస్ మీద అయితే సాంబార్ ఉండే, అట్లనే స్టవ్ ఆన్ చేసేసిన. ఇంక ఇటు సైడ్ అయితే ఇడ్లీ వేద్దాం అనేసి పల్లీలు అయితే వేయించుదామనేసి జస్ట్ ఇప్పుడే మూకుడు పెట్టిన. మా ఆయన అయితే లేచి అక్కడ ఫోన్ చూస్తున్నాడు. మహాబేబీ అయితే ఇక్కడైతే పడుకుని పోయింది, ఇంకా లేవలేదు. నాకు టెన్షన్ అవుతుంది, నా వాయిస్ ఇంటి ఎక్కడ లేస్తావు అనేసి, అందుకే స్లోగా మాట్లాడుతున్నాను. ఫ్యాన్ సౌండ్ ఉందిలే, మేబీ తనకి వినపడకపోవచ్చు. సో ఇంకా యాక్చువల్లీ ఈరోజు ఆఫ్టర్నూన్కి కూడా సాంబార్ ఉంది. బట్ నేను ఏమనుకుంటున్నానంటే చికెన్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. గొంతంతా ఇట్లా ఉంది. రేపు ఎట్లాగో సండే, ఈరోజు తీసుకొస్తే ఎట్లాగో మేము ఇంట్లో ఉంది ఇద్దరమే కాబట్టిగా, మా ఆయన నేనే కాబట్టిగా ఈరోజు రేపు అవుతుంది అన్న ఆలోచనలో ఉన్నాను. చూద్దాం మరి ఏమవుతుందో. సాంబార్ అయితే తినలేదు, నాకు అస్సలే మస్తు గొంతు ఎట్లా అవుతుంది. అది మళ్ళీ పులుపు కదా, మళ్ళీ తింటే మళ్ళీ ఎక్కువ అయిపోతుందేమో. అండ్ నాకు కూడా ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది. సో అందుకోసమే ఎలాగైతే కంటిన్యూ అయితే చేసేయండి. నా హెయిర్ మరీ షార్ట్ అయిపోయింది కదా, లీవ్ చేసినేమో మంచిగా ఉంటుంది. ఇంకా ఇట్లా పోనీ వేసుకుంటే షార్ట్ అయిపోయింది, ఘోరంగా షార్ట్ అయిపోయింది. నా జుట్టు అయితే ఇంత షార్ట్ ఎప్పుడు లేకుంటుంది. ఇడ్లీ పిండి ఎంత పెద్ద సంట చేసిన తెలుసా నిన్న. ఇడ్లీ రవ్వ వేసింది కదా. ఇడ్లీ రవ్వలో నేను ఏం చేసిన తెలుసా, ఇడ్లీ రవ్వకి బదులు ఉప్మా రవ్వ కలిపిన. నేను చూడాలి ఘోర మసాలకి అయితే బిడ్డ వేసింది. నేను ఏం చేసిన తెలుసా, మా భగత్ బాబుకి ఇడ్లీలోకి సాంబార్తో తినడం ఇష్టము. దానికి ఎట్లా పనికొస్తుంది అనేసి అనుకుంటున్నా. అండ్ ఇంకో ఇక్కడైతే పల్లీలు, ఇవి మమ్మీ తీసుకొచ్చిన శనగ ఉంటుంది కదా, అవి ఒలిసిన అన్నమాట. అవే పల్లీలు. ఇందులో గాయస్ రెండు టీ గ్లాసుల ఇడ్లీ రవ్వ ఉంటే 3 టీ గ్లాసుల ఉప్మా రవ్వ. ఎట్లా వస్తుందో ఏమో ఇడ్లీ చూడాలి. ఎందుకు అట్లా అయినది అసలు అన్నది బ్లాగ్ కంటిన్యూషన్లో మాట్లాడుకుందాంలే. ఇప్పుడు మహాల్ వేసేటట్టుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లేచినాక మాట్లాడాలన్న ఉన్నది కదా, ఫోన్ చూసుడా కొడుతున్నాంలే. నెమ్మది జారుతున్నావు, ఏడిపోతున్నావు? ఎట్లా అయితే తొందర ఎట్టు నువ్వు టిఫిన్ చేస్తాను అనుకుంటాను. మరి టైం 8 అవుతుంది, లేచిన అని మా ఆయన కంటే తొందర లేచినట్ట. చూడులి 8:20 అవుతుంది. నేనంటే తొందర లేచినట్టంట. మా ఆయనకి చెప్తున్నాడు, ఎట్లెట్లనో పొద్దున్నే లేచినావు ఈరోజు అంటున్నాడు. 8:20 పొద్దునంట. ఎంత మంచి హస్బెండో కదా గాయ్స్. ఇడ్లీ పాత్ర తీసుకో, పైన ఉన్నాయి. ఇప్పుడు ఏ తప్పలేదు, ఇవి కూడా తీయరా? వచ్చిన కింద పెట్టు, పెట్టాలి. పొంగనైతే పొంగింది మంచిగా, కానీ ఎట్లయితే ఏమో చూడాలి. ఇట్లా ఎవ్వరు చేయరేమో ఉప్మా రవ్వతోటి ఇడ్లీ కదా. యాక్చువల్లీ ప్రతిసారి ఏంటంటే నేను ఇలానే ఉంచేదాన్ని, కావాల్సినంత వేరే బౌల్లోకి తీసుకొని
మిగతా పిండి అంతా ఇట్లనే ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని. కానీ ఇది రైస్ కుక్కర్ గిన్నె కదా, పెద్దగా ఉంది, ప్లస్ ఫ్రిడ్జ్లో అసలు స్పేస్ ఉండట్లేదు. అందుకే ఈ గిన్నె పెడుతున్నా, ఫ్రిడ్జ్లో ఇది పెడదామని. నాకు తెలిసి ఇది కూడా ఎక్కువ అయిపోతుంది. మొత్తం ఫిల్ అవుతుంది ఫ్రిడ్జ్. అందుకే ఎందుకు పెట్టినా తెలుసా గాయస్, నేను లైక్ ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ అయితే ఫస్ట్ నేను డిమార్ట్ కవర్లో కొంచెం ఉప్మా రవ్వ ఉంటే నేను అది లార్జ్ ఎల్ రవ్వ అని చూడకుండా ఇడ్లీ రవ్వ అనుకొని కలిపేసిన. పైన అంటే అది కొంచెమే ఉండే, 3 గ్లాసెస్ అయింది. ఇంకా 2 గ్లాసెస్ కావాలని కొత్తగా మన డిమార్ట్ నుంచి తీసుకొచ్చిన ఇడ్లీ రవ్వ ఓపెన్ చేసిన. ఓర్ని ఫస్ట్ మంచిగా పైన నుంచి మంచిగానే వచ్చింది. కడిగిన అంటే 2 టైమ్స్ కడిగి పైన వాటర్ పోసి 1 అవర్ నానబెట్టాలి. నానబెట్టిన ఇక పైన తీస్తా అంటే మంచిగా వచ్చింది. ఇక లోపలికి అంత బంక అతుకుతుంది. ఏం కథరా అని చూస్తే ఉప్మా రవ్వ. ఇక మళ్ళీ పోయి డిమార్ట్ కవర్ చెత్తలేసిన వేయి చూసిన అన్నట్టు, చెత్తలేసిన కవర్ వేయి చూసిన. అసలు ఏం రవ్వ అని చూస్తే లార్జ్ రవ్వ అని ఉంది. ఓర్ని కథ పాడగానే ఎంత పని అయిపోయా అనుకుంది. ఇక నైట్ అంతా టెన్షన్ అయి ఉండే, అయ్యో ఇంతగానే చెప్తే ఎట్లా వస్తుందో ఏమో ఎట్లా అంటే. ఇక కిందిది ఇక లార్జ్ రవ్వ అని తెలిసినాక కొంచెం పడేసిన. ఇక మొత్తం ఒక 2 గ్లాస్ అంతా పడేసిన. కానీ ఎంతైనా ఇందులోనైతే ఉప్మా రవ్వ యాడ్ అయింది. చూద్దాం ఎట్లా వస్తుంది అన్నది. ఇక ఇడ్లీ అయితే పెట్టేస్తా గాయస్. నేను ఇంకా ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసిన, చట్నీ చల్లారిపోయింది. ఇంకా మిక్సీ పడదాం అనే టైంకి ఇంకా మహాబేబీ లేస్తుందేమో అని ఆలోచించిన. ఇంకా లేచింది. నేనేమనుకున్నానంటే ఇంకా లేచింది కదా మిక్సీ పడదాం అనుకున్న టైంకి కరెంటు పోయింది. ఇవాళ సెకండ్ సాటర్డేనంట, పవర్ రాదు. ఎట్లా అదే అర్థమవుతలేదు అసలు. ఒక్క సెకండ్ గుండె అయినంత పని అయింది కరెంటు పోయిందని. కానీ మళ్ళీ రియలైజ్ అయినా ఇంట్లో సాంబార్ ఉంది, మా ఆయన ఎట్లా సాంబార్తో తినేస్తాడు, మహాబేబీ కూడా అంతే చట్నీ లేకుండా తినేస్తుంది. ఇంకా నేను ఏంటిదంటే కార్తీకనే అని చెప్పినాను కదా, అన్నయ్య కోసం అని, ఇంకా పక్కనక్క వాళ్ళ కోసం అని, అందరి కోసం అని ఇడ్లీ ఇంకా ఎక్స్ట్రా పెట్టేసిన. పక్కనక్కన వెళ్ళి ఒక బౌల్ ఎక్స్ట్రా అడిగి మళ్ళీ తీసుకొచ్చి పెట్టేసిన. నో యూజ్. మరి పక్కనక్క వాళ్ళు దగ్గర చట్నీ ఉండొచ్చు, మేబీ వాళ్ళు ఇడ్లీ ఇస్తే తింటారు. నేనేమో ఇడ్లీ తినడమే ఎక్కువ. ఇంకా సాంబార్తో తినాలంటే నాతోటి కాదు అస్సలకే. ఇంకా ఏం చేయాలి, ఇంకా పక్కన పెట్టేసి మహాబేబీకి అప్పుడప్పుడు తినిపించుకుంటూ ఉండాలి ఇడ్లీనే. ఈరోజు మొత్తం ఇడ్లీనే తినిపించుకుంటూ ఉండాలి కదనా కదనే. నువ్వేమంటే ఈ దొంగలు ఎత్తుందని నేను మిక్సీ పట్టలే. హాయ్ చెప్పు, సే హాయ్. హాయ్ టు ఎవరీవన్, సే హాయ్. ఇగో ఈ దొంగ చేయబట్టే ఈమె చేయబట్టే. చూద్దాం మరి, ఎప్పుడైనా 12కి వస్తుంది. అబ్బా 12 వరకు ఏం వెయిట్ చేస్తాం చెప్పండి. ఇంకా ఇడ్లీ అయితే అయినాయి. అసలు కరెక్ట్ లేనట్టుంది మొత్తం పిండి. ఇది కరెక్ట్ లేదు బౌల్ అసలు. యాక్చువల్లీ కొత్తది తీసుకోవాలి. ఇవేమో మావి. ఇది అక్కని అడిగినా అని చెప్పిన కదా, ఇది వాళ్ళది. ఇంకా డైరెక్ట్ అక్క వాళ్ళకి దీంతో ఇచ్చేస్తున్నా. కొంచెం సాంబార్ పోసేసి పల్లి చట్నీ ఉంటే అల్లకిళ్ళకి సెట్ అవుతుంది. మరి ఎట్లా పల్లి చట్నీ తీసుకొస్తావా? ఇక్కడ కింద ఉన్నా నేను పోయి తీసుకొచ్చేదాన్ని. మా ఆయన 3 ఇడ్లీలు తిని లాస్ట్ ఇడ్లీ 4 ఇడ్లీ తినేలోపే కరెంట్ వచ్చేసింది. పాపం ఆయనకు చట్నీతో తినే అదృష్టం లేదు ఈరోజు. ఇంకా ఆయనకైనా సాంబార్లో ఇష్టము, అంటే సాంబార్తో పాటు చట్నీ కూడా ఉండాలి. ఇంకా నేనైతే తినేస్తున్నా చట్నీ వేసేసుకొని. ఆగం చేసిన ఈరోజు చట్నీ. కరెంటు పోతుందేమో అన్న ఆగంలో చికెన్ ఇచ్చి వెళ్ళిండు. చికెన్ కర్రీ చేయాలి తినేసినాక ఇక నెమ్మదిగా. ఏది నాన్న? అరకిలో తీసుకొచ్చింది చికెన్. ఇంక ఎట్లా మేమిద్దరమే కదా, ఇంకా రేపు ఎట్లాగూ సండేనే. ఇంకా ఈరోజు రేపు అవుతుంది. ఇలా కిలో అత్తపావు అంతా తీసి పక్కన పెడితే ఇంకా రేపు అవుతుంది. రేపు ఇంకేమన్నా చేసుకోవచ్చు. ఇవాళ అయితే అత్తపావు కూర వండుతా. అరకిలో కదా, ఇవాళ పావు కిలో రేపు పావు కిలో అవుతుంది. నేనేమనుకుంటున్నా అంటే ఇవాళ అత్తపావంతో వండి రేపు మిగతా వండుదాం అనేసి అనుకుంటున్నా. రేపు బిర్యానీ చేద్దాం అని అనుకుంటున్నా. ఏమున్నది అబ్బా, ఒక్క ముక్క వేసుకొని ఇంత పులుసు పోసుకున్నా కూడా
ఖతం అయిపోతుంది. ఒక పూట వెళ్తుంది, అడ్జస్ట్ అయితే వెళ్తుంది, అడ్జస్ట్ కాకపోతే ఒక పూటకే అయిపోతుంది చికెన్ అంతా. ఏమంటారు? కానీ మా ఆయన చూడరు, చికెన్ ముక్కలు మంచిగా తెచ్చిండు. ఇట్లాంటి బొక్కలు అయితే నాకు మంచిగా ఇష్టం ఉంటుంది. అన్నీ మంచి మంచి బొక్కలు తెస్తాడు. అంటే మనం లెగ్ పీస్ కొట్టమంటే ఆబ్వియస్లీ వాళ్ళే ఇట్లాంటివి కొట్టిస్తారు అనుకోండి. సో ఇంకా నేనైతే షురూ చేస్తే ఇక వీటిని కూర వేసుడు. ఇగోండి ఇది రేపటి తీసిన, చెప్పినా కదా అర్థం అలా వండుతా అని. ఇగో ఈ ముద్దంతా ఇప్పుడు ఉండాలి. ఇక మా పిన్ని వాళ్ళు ఇప్పుడే వచ్చిల్లు గాయస్, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తున్నారని నాకు కూడా తెలియదు. మా మహాగారు చూడండి, మా పిన్ని రాగానే ఉరికిపోయి సంకెక్కినది, పడుకున్నది కాదు పడుకోబెట్టుకో. భద్రకాళి టెంపుల్కి వెళ్ళేసి ఇటు వచ్చిల్లు. ఇక కానీ మా పిన్ని వాళ్ళకి ఇవాళ సాటర్డే తినరు. ఎప్పుడైనా సాటర్డేలను, వెనస్డేలను, థర్స్డేలను పట్టుకొని వస్తారు వారాలని. మా బాబాయ్ కూడా తిన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏదైనా ఒక కర్రీ చేయాలి. పడుకున్నది బెడ్లో. కాదే ఆకలి అవుతుంది కాదే బాబాయ్కి. అప్పుడు చెప్పవానే వండేదాన్ని కదా. చికెన్ శనివారం మంది తెలివాక చికెన్ వండుతుంది. కర్బూజా తొందరగా కట్ చేయి, అన్నం కూర లోపు ఇదన్నా తింటాడు పాపం. ఇది కట్ చేసి టమాటా ఇయ్యనా కట్ చేస్తా. ఇక మా పిన్ని వాళ్ళని మీరు కూడా బ్లెస్ చేయండి గాయస్. ఈరోజు వాళ్ళ యానివర్సరీ, 25th యానివర్సరీ. యాక్చువల్లీ గ్రాండ్ చేయాల్సింది, మా తమ్ముడికి మా చెల్లెకి ఎగ్జామ్స్, అందుకే ఉప్పలమ్మ అప్పుడు వేసుకుందాం అన్నమాట కదా వాళ్ళతోటి. అది కూడా ఉన్నదా ఇంకా మీరు చేసేది? అదే చెప్తా అండి. జ్యూసీ అయినా వాటిని బాబాయ్ తాగడు పోవచ్చు కదా. మా అమ్మమ్మ మా పిన్నితోటి నిన్న వ్యాన్లో పంపించిందానే. వ్యాన్లో పంపించిందట, నాకు ఆడికి వస్తాను అని చెప్తే చిక్కుడుగాయ 2 కవర్లు కట్టింది. ఏంది చిక్కుడుగాయ, టమాటా, ఈ కొబ్బరికాయలు నువ్వు తెచ్చినట్టున్నావు కదా. ఏమో బనానాస్, ఈ బనానాస్ పాపకు నువ్వు తెచ్చినావా. అండ్ లడ్డు అట, రవ్వ లడ్డు చేపించిందట మా ఇంటి పక్కన కంబరల్ల అమ్మతోటి. ఇది టమాటా పచ్చడి. వీళ్ళు అత్తాలంటే చాలు, ఇవన్నీ వస్తాయి. అరే అల్లం తీయాలనే కొనుకత్తా. కొన్ని పాపడాలు చేసిన తిన్నారు ఆల్రెడీ అవి. అండ్ టమాటా చిక్కుడుగా తినేసి ఆల్రెడీ, ఇది మిగిలిపోయింది. యాక్చువల్లీ అప్పుడు వీడియో తీయడం మర్చిపోయింది. అండ్ ఇదేమో చికెన్ ఇట్లా ఫ్రైలా వేసి ఉన్నాయి. రైస్ వేసుకున్నాం. తిన్నావా పాపడాలు? తిన్నావా ప్రసాదం పాపడాలు? బనానా తింటావా? తింటావా? బనానా తిను. హాయ్ చెప్పిట్టు. భయపడకే, ఏం కదా, అమ్మమ్మ వస్తుంది. మా కూర్చే ఆంటీ వాళ్ళ మన్మోడినే అడు చెల్లెమ్మకి హాయ్ చెప్పినాను. ఆ ప్లేట్ ఇ నాన్న, అడ పెడతా. ఆ ప్లేట్ ఇయ్యి, మంచి కూర్చొని నేను, భయపడకు. అమ్మమ్మ ఊడ్చి వస్తుంది. తీసేనా పొట్టు తీసుకొస్తుందా?